పార్లమెంట్ స్పీకర్ ఏం ఆవరణలో చెప్తున్నారు? చర్చిస్తాం అనట్లేదు. పార్లమెంట్‌లో చర్చించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. బట్ పార్లమెంట్ సమావేశాల ముందు ఈరోజు మోడీ ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. నీట్ పరీక్షలకు సంబంధించి కఠిన చట్టపరంగా చర్యలు తీసుకుంటామని చెప్పేసి. సో వాళ్ళు డిసైడ్ అయ్యారు ఈ అంశాన్ని పార్లమెంట్‌లో చర్చించమని చెప్పేసి. పార్లమెంట్ ఈసారి బిల్లుల వరకే చర్చ చేస్తామన్నది మోడీ మాటల్లో అర్థమైంది కదా! ఇప్పుడు స్పీకర్ కూడా అదే చెప్పాడు. హ్మ్. డైరెక్ట్ గా కాకపోయినా స్పీకర్ కూడా ఏం చెప్పారు? మీరు దీని గురించి చర్చించాలంటే ప్రభుత్వం అనుమతి తీసుకోవాలి. నేను ప్రభుత్వంతో మాట్లాడతాను అనేటువంటి మాట ఆయన నోటి నుంచి వచ్చిందంటే హ్మ్. దాని అర్థం ఏమిటి? దీని మీద ప్రభుత్వం ఎటువంటిదైతే నేను చర్చకు ఆమోదం కూడా ఇవ్వను అనేటువంటిది కూడా ఆ సందేశం వినిపిస్తా ఉంది. హ్మ్. అందుకని స్పీకరు ఆ విధమైనటువంటి వైఖరితో ఉన్నప్పుడు, ప్రభుత్వం ఆ వైఖరితో ఉన్నప్పుడు మరి పార్లమెంట్ సమావేశాలు సజావుగా ఎట్లా సాగుతాయి? రెండోది, ఇందాక మీరన్నారు ఈ డీలిమిటేషన్ బిల్లు కూడా బీజేపీ పెద్దలకు తెలియదా? వాళ్ళకి అవసరమైనటువంటి మెజారిటీ లోక్సభలో లేదనేటువంటిది తెలుసు కదా! తెలుసు. అవును. తెలిసి కూడా ఎందుకు ఆ విధమైనటువంటి గేమ్ ఆడారు? హ్మ్. ఇప్పుడు మళ్ళా ఇంకొక గేమ్. వేరే మళ్ళా అదే గతంలో ఏ విధమైన మేము మద్దతు సంపాదిస్తాము, అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నామని అప్పుడు కూడా అదే చెప్పారు. ఇప్పుడు కూడా అదే చెప్తున్నారు. అంటే ఏంటి, ప్రలోభపరుస్తారా? బెదిరిస్తారా? లేకపోతే ఏం చేస్తారు? లేనటువంటి ఆయన అంకెల్ని ఎక్కడి నుంచి తీసుకొస్తారు వీళ్ళు? తృణమూల్ కాంగ్రెస్ నుంచి కొంతమందిని లేదా ఇతర పార్టీల నుంచి కొంతమందిని ఫిరాయించినంత మాత్రాన అవసరమైనటువంటి మ్యాజిక్ ఫిగర్ రాదు కదా! అయినా కానీ ఆ గేమ్ ఆడుతున్నారంటే దాని అర్థం ఏమిటి అనేదే సమస్య ఇప్పుడు. హ్మ్. సో అంటే వాస్తవాన్ని చూసుకుంటే గనక ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో చర్చలు ఎవరితో జరపాలా? విద్యార్థులతోటే జరపాలా? సో కేంద్ర మంత్రి వెళ్ళి రాహుల్ గాంధీని కలిసినంత ఈజీగా మరి విద్యార్థులను కలిసేటువంటి పరిస్థితి ఉందా? అభిజిత్ దీప్కేని కానీ లేదంటే వాంగ్చుక్ను కానీ వీళ్ళతో ఒక చర్చలకు ప్రభుత్వం ముందడుగేసేటువంటి అవకాశం ఉందా? వాళ్ళు రాజీనామా కంటే అంటే వాళ్ళ వ్యూహం మొత్తం కూడా ధర్మేంద్ర ప్రధాన్ చుట్టే కట్టుకొని ఉన్నారు తప్ప మోడీ వరకు వెళ్ళలేదు. బట్ ఈ ప్రతిపక్షం కాబట్టి వాళ్ళు ఏకంగా మోడీనే టార్గెట్ చేస్తున్నారు. సో ఇప్పుడు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే విద్యార్థులతో చర్చలకు వెళ్ళేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయా? ఖచ్చితంగా. ఒకవేళ చర్చలకు ఇప్పుడు అదే ఇందాక నుంచి మనం చెప్పుకుంటుంది. ఇప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసినా ఇబ్బంది పడేది బీజేపీ. హ్మ్. చేయకపోయినా ఇబ్బంది పడేది బీజేపీ. ఇప్పుడు చర్చలు జరిపినా ఇబ్బంది పడేది, లేదా జరపకపోయినా ఇబ్బంది పడేది కూడా అదే పరిస్థితి. ఎందుకని ఇన్ని రోజులు మీరు సాగదీసిన తర్వాత వాంగ్‌చుక్ ఆ విధమైనటువంటి నిర్వధిక నిర్దేశ చేసినప్పుడు కదలనటువంటి వాళ్ళు ఇప్పుడు మీరు కదిలారు అంటే దీని సందేశం ఏమిటి? మిగతా వాళ్ళు కార్మికులు కావచ్చు వీళ్ళందరూ ఓహో! ఈ ప్రభుత్వానికి గట్టి దెబ్బ పడితే తప్ప వీళ్ళకి మామూలుగా అయితే ప్రజాస్వామిక నిరసనలతోటి వీళ్ళు లొంగి వచ్చేటువంటి రకాలు కాదు. అందుకని తీవ్రమైనటువంటి పద్ధతుల్లోనే జరగాలి అనేటువంటి సందేశం ఖచ్చితంగా ఇతర తరగతుల్లో కూడా వెళ్తది. అది ఖచ్చితంగా రాబోయేటువంటి రోజుల్లో ఇబ్బందికరమైన పరిస్థితి. మనం చూసాం. రైతు ఆందోళన సందర్భంగా కూడా ఏ విధమైనటువంటి దుష్ప్రచారం చేశారో, లేదా చర్చలకు ఏ విధమైనటువంటి మొరాయింపు చేశారో, ఆ తర్వాత చర్చలను ఏ విధమైనటువంటి ప్రహసనప్రాయంగా మార్చారో కూడా మనం చూసాం. అప్పుడు నరేంద్ర మోడీ గారు చేసిన వాగ్దానం ఏమిటి? మేము ఒక కమిటీని వేసి కనీస మద్దతు ధరలకి చట్టబద్ధత కల్పించుతామా, కల్పించే అవకాశం ఉందా లేదా తేలుస్తాము ఒక కమిటీని అని కూడా అప్పుడు వాగ్దానం చేశారు. హ్మ్. ఏది 3 సాగు చట్టాల రద్దు సమయం. హ్మ్. ఆ అవును. వాగ్దానం మేరకు ఏడాది తర్వాత ఒక కమిటీని వేశారు. ఇప్పుడు 4 సంవత్సరాలు నిండింది ఈ జులై తోటి. హ్మ్. ఇంతవరకు ఆ కమిటీ అసలు సమావేశం అయిందా? సమావేశం అయితే ఏం చర్చించింది? ఏమి నివేదిక ఇచ్చిందో కూడా ఇంతవరకు తెలీదు. హ్మ్. అందుకని ఇట్లాంటి చర్చలు, కాలయాపన యత్నాలు లేదా ఈ విధమైనటువంటి టాక్టిక్స్ ని నరేంద్ర మోడీ సర్కార్ అనుసరిస్తే ఈ గతంలో మాదిరి జనం నమ్మేటువంటి పరిస్థితి ఉండదు. ప్రతిపక్షాలు కూడా దీన్ని సీరియస్ గానే తీసుకుంటాయి. హ్మ్. అందుకని ఒక విధంగా చెప్పాలంటే ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లోకి తనను తానే నరేంద్ర మోడీ గారు ప్రభుత్వాన్ని వ్యక్తిగతంగా తనను కూడా అటువంటి సిచ్యువేషన్ లోకి నెట్టుకుంటున్నారనేది అర్థమవుతోంది. హ్మ్. బట్ ఒకవేళ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయకపోతే కాక్రోచ్ జనతా పార్టీ విఫలమైంది అన్నది ఖచ్చితంగా బయటకు వస్తుంది. ఒకవేళ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తే ఒత్తిడికి తలొగ్గింది భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం అన్నది కూడా బయటకు వస్తుంది. సో ఈ రెండింటి నుంచి బీజేపీకి ఉన్నటువంటి మార్గం ఏంటి?
సో బీజేపీ తీసుకోవాల్సినటువంటి నిర్ణయం ఏంటి? ఆల్మోస్ట్ పీక్స్ వరకు వచ్చేసింది, ముందు నొయ్యి వెనక గొయ్యి ఇలాంటి పరిస్థితి వచ్చేసింది. ఇప్పుడు సిజేపీకి వచ్చేటువంటి నష్టం ఏమీ లేదు రాజీనామా చేయకపోతే. అంటే ఒక దృశ్యాన్ని మనం చూస్తే, పాయింట్. ఎందుకని ఈ డిమాండ్ తోటి లేదా ఇతరత్ర అనేక డిమాండ్ల తోటి సిజేపీ ఇదే కాదుగా, ఒక మేనిఫెస్టో లాంటిది ప్రకటించింది కదా. అటువంటి వాటన్నిటితోటి కలిసి వచ్చేటువంటి సంఘాలతో కావచ్చు లేదా పార్టీలతో కావచ్చు ఒక విశాలమైనటువంటి ఆందోళనలకు బాటలు వేసుకోవడానికి సిజేపీకి కూడా ఒక టైం దొరుకుతుంది. కానీ బీజేపీకి అటువంటి టైము దొరికేటువంటి అవకాశం లేదు. అందుకని నా అభిప్రాయం ప్రకారం అయితే జరిగే నష్టం ఏదో జరిగింది. ధర్మేంద్ర ప్రధాన్ గనక రాజీనామా చేయిస్తే ఇమ్మీడియట్ గా సిజేపీకి లేదా ప్రతిపక్షాలకి ఒక ఎజెండా అనేటువంటిది లేకుండా పోతుంది. తర్వాత ఎప్పుడో ఇతర అంశాలను ముందుకు తీసుకొస్తారా లేదా అనేటువంటిది అది వేరే అంశం. కానీ తక్షణమే వీళ్ళ డిమాండ్ అది నెరవేరింది కనుక తక్షణమే మరొక ఎజెండా వెంటనే తీసుకోవడానికి ఎవరికి అవకాశం ఉండదు. మరి అటువంటి చిత్తశుద్ధి ప్రదర్శిస్తుందా? అందుకని ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తే కొంత రిలీఫ్ బీజేపీకి వస్తుంది. లేకపోయేట్లయితే ఆ టెన్షన్ అట్లాగే కంటిన్యూ అవుతూ ఉంటది. ఎందుకంటే రేపు ధర్మేంద్ర ప్రధాన్ ఎక్కడ ఏ సభకు వస్తే ఆ సభలో ధర్నా చేయమని లేకపోతే ఆయనకి నిరసన తెలియజేయమనేటువంటి ఒక కార్యక్రమాన్ని తీసుకున్నారనుకోండి, అది నిరంతర కార్యక్రమం కింద మారే అవకాశం కూడా ఉంటది కదా. అవును, అది ఇతర మంత్రులకు కూడా దాన్ని వర్తింపజేయొచ్చు. అందుకని ఇప్పుడు బాలు ఒక విధంగా ఇప్పుడు మనం అనుకుంటున్నటువంటి పరిస్థితుల్లో బాలు కేంద్ర ప్రభుత్వం చేతిలోనే ఉంది. దాన్ని ఎట్లా చేస్తుంది అనేటువంటిది మనం చూద్దాం సార్, ఎట్లాంటి పరిణామాలు ఉండబోతున్నాయో. థ్యాంక్ యూ కోటేశ్వరరావు గారు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. సో సభ బయట మాట్లాడుతున్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు, సభలో మాకు మాట్లాడడానికి నీట్ పరీక్ష పేపర్ లీకేజ్ సంబంధించినటువంటి అంశం పైన సభలో మాట్లాడడానికి మాకు అవకాశం ఇవ్వట్లేదు. సో రూల్ నెంబర్ 267 కింద రాజ్యసభ కార్యకలాపాలు నిలిపివేయాలంటూ కూడా ఇప్పటికే స్పీకర్ను కోరడం జరిగింది, స్పీకర్కు లేఖ కూడా ఇవ్వడం జరిగింది. సో దీనిపైన ఏదైతే లీక్ జరిగిందో, నీట్ పరీక్ష పేపర్ లీక్ జరిగిందో దానిపైన చర్యలు తీసుకొని దానిపైన చర్చలు జరపాలంటూ కూడా ఇప్పటికీ ప్రతిపక్షం డిమాండ్ చేస్తోంది. సో పేపర్ లీకేజ్ అంశం పొలిటికల్ టర్న్ తీసుకుంది, ఏకంగా మోడీ ఇంటి వరకు కూడా నిరసనలు తాకుతున్నాయి. సో ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకోబోతుంది? ధర్మేంద్ర ప్రధాన్ని తన పదవి నుంచి తన శాఖ నుంచి తప్పించి మరో శాఖకు కేటాయించేటువంటి అవకాశం కనిపిస్తోందా? గతంలో కూడా ఇలాంటి ఎపిసోడ్లు జరిగాయి. సో ఇప్పుడు కూడా అదే జరగబోతోందా? ప్రభుత్వం తలగుతుందా? రైతు చట్టాల విషయంలోనే మరొకసారి పొరపాటును ఒప్పుకొని ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా దిశగా అడుగులు వేస్తుందా? చూడాలి ఎట్లాంటి పరిణామాలు ఉండబోతున్నాయి.